పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని తిరిగొచ్చిన ఏస్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రానని వినేష్ ఫోగట్ గతంలోనే ప్రకటించారు. అయితే ఆమె మనసు మార్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ తన సోదరి బబితా ఫోగట్ తో ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉందని ఫోగట్ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వినేష్ ఫోగట్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగినప్పుడు ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. హర్యానా అసెంబ్లీలో మీరు వినేష్ ఫోగట్ వర్సెస్ బబితా ఫోగట్, బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్ పోటీ చూసే అవకాశం ఉంది. వినేష్ ఫోగట్ ను ఒప్పించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఫోగట్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా ప్యారిస్ నుంచి శనివారం ఢిల్లీకి తిరిగొచ్చిన వినేష్ ఫోగట్ కు ఘన స్వాగతం లభించింది. ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున క్రీడాకారులు, పంచాయతీ పెద్దలు, క్రీడాభిమానులు ఢిల్లీ విమానాశ్రయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ తమ పోరాటం ఇంకా ముగియలేదని, నిజం గెలవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.